ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు సంజీవని లాంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు, భిక్ష కాదు. కానీ దురదృష్టవశాత్తు నిన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వాదన చేసింది. ఏమని? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది మౌఖిక హామీనే తప్ప ఇది రాతపూర్వక హామీ కాదు. అందువలన కోర్టులు జోక్యం చేసుకోకూడదు అని నిన్న హైకోర్టులో వాదించడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు. ఇది పలాయన వాదానికి పరాకాష్ట. 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. దానిని రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాని తర్వాత 2014 మార్చి 1న మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన యూనియన్ క్యాబినెట్ రాతపూర్వకంగా ఒక తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వమని ప్లానింగ్ కమిషన్ను డైరెక్ట్ చేస్తూ రాతపూర్వకంగా తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మా యొక్క పోరాటం మేరకు 5 సంవత్సరాలకు ఒప్పుకున్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, మేము అధికారంలోకి వస్తే దాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగిస్తామని చెప్పేసి రాతపూర్వకంగా మేనిఫెస్టోలో రాయడం జరిగింది. దాని తర్వాత తిరుపతి ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు, ఒకవైపు వెంకయ్య నాయుడు గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో నరేంద్ర మోడీ గారు కూర్చొని తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి అమలు చేస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నికల సభలో చెప్పడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు తప్పించుకునే దానికోసం ఇది రాతపూర్వకంగా హామీ ఇవ్వలేదు, మౌఖికంగా మాత్రమే హామీ ఇచ్చాము కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున లాయర్ వచ్చేసి అక్కడ హైకోర్టులో వాదిస్తాడు. ఈ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైకాపా పార్టీలు దాని గురించి ఏమని మాట్లాడు, నిమ్మకు నీరెత్తినట్లున్నాయి. కారణం బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ అంటే అర్థం వేరు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ 3 పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు అని మొదటి నుండి చెప్తున్నాయి. అది మరొకసారి రుజువైంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీదనని చెప్పేసి ఒక్కసారి కాదు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, రాష్ట్రంలో టీడీపీ, వైకాపా మధ్య లాలూచీ కుస్తీ నడుస్తూ ఉంది. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటిస్తూ అని చెప్పేసి లాలూచీ కుస్తీ జరుగుతూ ఉంది. ప్రతిరోజు వైకాపా అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోడై కూస్తూ ఉంటాయి, సుత్తే కొడుతుంటాయి గంటల తరబడి. కానీ తీరా అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం తప్పించుకొని పారిపోతాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జగన్ ప్రభుత్వ హయాంలో 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. లంచం తీసుకున్నారని సాక్షాత్తు అమెరికాకు చెందినటువంటి అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అక్కడ కోర్టులో ఛార్జ్షీట్ వేస్తే, ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం దాని గురించి ఏం మాట్లాడు. ఆ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకోదు, సంబంధిత వ్యక్తుల మీద వచ్చేసి చర్యలు తీసుకోరు, విచారణ ఉండదు, చర్యలు తీసుకోరు. కానీ అవినీతి గురించి సుత్తే మాత్రం కొడతా ఉంటారు. అందుకోసమే టీడీపీ, వైకాపాల మధ్య రాష్ట్రంలో లాలూచీ కుస్తీ నడుస్తూ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఇక మూడవ అంశం,
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికి క్షీణిస్తూ ఉంది. నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్న విధంగా తయారైంది. ఆఖరికి ఏ స్థాయికి చేరిందంటే బూడిద కోసం కడప జిల్లాలో ఆర్టీపీపీ ద్వారా వచ్చే ఉచిత బూడిద కోసం కూటమి నాయకులు వచ్చేసి వాళ్ళు లడాయి పెట్టుకున్నారు, ఘర్షణ పడుతున్నారు బూడిద కోసం. ఆ స్థాయిలో వచ్చేసి లాండ్ ఆర్డర్ ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద మండలంలో రైల్వే గేటు వద్ద హిజ్రా నాయకురాలు హాసినని ఎవరో వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. అంటే రాష్ట్రంలో ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, హిజ్రాలకు రక్షణ లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.